ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్నటి వరకు 8 మాటలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం, 8 ఆజ్ఞలు. ఈరోజు 9 ఆజ్ఞలు కూడా మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చదవడిన వాక్య భాగం నుంచి నాతోనూ వినిచిన వారందరితో మాట్లాడి మహిమ పొందు యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. వారికి కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను మనము గమనించి మనం వాటిని నెరవేర్చగలిగితే అది మనకు ఎంతో ఆశీర్వాదం, దీవెన కలుగుతుందండి. కనుక ఆ మాటలు ఏదైతే వద్దు అన్నాడో అది చేయటం వల్ల కలిగే నష్టం కూడా మనం చూస్తాం. దేవుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వారి జీవితాల్లో ఇది నెరవేర్చినట్టు వారికి, నెరవేర్చలేనట్టు వారికి కూడా అది తేడా తెలిసిపోతుందండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈ 9వ ఆజ్ఞలో ఏం చెప్తున్నంటే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఏం పలుకకూడదు? అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అవునండి, నేటి కాలంలో ఎక్కడ చూసినా అబద్ధములు ఆడటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, అబద్ధం, ఎదుటివాడి మీద అబద్ధం. అవునండి, కనుక దేవుని వాక్యం చెప్తుంది అబద్ధ సాక్ష్యం పలకవద్దు, అబద్ధములు పలకవద్దు అని చెప్తుంది. చూడండి, ఈ అబద్ధం వల్ల కలిగిన నష్టాలు ఏంటో చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటి ఇర్మియా గ్రంథం 23:32, 23వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. నేను విరోధిని. అవును, ఒక మాట చెప్పాలంటే ఇదంతా కూడా అబద్ధములు ఆడితే అబద్ధములు ఆడి ఎవరిని చాలామందిని మాయ చేస్తున్నట్టు వారి విషయంలో నేను విరోధిని. ఒక్క మాటలో మనం చెప్పాలంటే అబద్ధం ఆడుతున్న వారికి దేవుడు ఎప్పుడు కూడా విరోధంగా ఉంటాడు, వ్యతిరేకంగా ఉంటాడు. ఏమంటే దేవుడే వ్యతిరేకమైతే వాడికి ఏంటంటే ఉపయోగం? కాబట్టి అబద్ధములు ఆడి కొంచెం ఏదో మేలు పొందని అనిపించవచ్చు, కానీ దేవుడే వారికి విరోధిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి అబద్ధము ఆడితే దేవుడు నీకు ఎదురుగా నిలబడతాడు, నీకు ఎదురు తిరుగుతాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడు, జకరియా 8వ అధ్యాయం 17వ వచనం. జకరియా 8వ అధ్యాయము 17వ వచనం. తన పొరుగువాని మీద ఎవడును దుర్యాలోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యము. ఇదే గమనించండి, ఇందాకడదేమో విరోధి దేవుడు, అబద్ధములు ఆడే వారికి విరోధంగా ఉంటాడు దేవుడు. ఇక్కడ అబద్ధ ప్రమాణాలు చేస్తే ఇక్కడ అసహించుకుంటాడు. అబద్ధ ప్రమాణం చేస్తే అసహించుకుంటాడని బైబిల్ చెప్తుంది. ఇకపోతే సామెత గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. సామెత గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో 8వ వచనం 3:8. ఓకే కొంచెం
ఓకే. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము సామెతల గ్రంథం 19:5 చదువు. తరతరాలకు వెళ్దాం. ఆ సామెతల గ్రంథం 19:5 చదువులో 19వ అధ్యాయం 5వ వచనం. కూట సాక్షి శిక్షనందకపోడు, కూట సాక్షి శిక్షనందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అది అంటే తీర్పు నుండి తప్పించుకోలేడు, శిక్ష నుండి తప్పించుకోలేడు. అవునండి. ఆ నేరము మరి దానికి కారణమైన దానికి శిక్ష నుండి ఏమాత్రం కూడా తప్పించుకోలేడు అని రాయబడుతుంది. అబద్ధం ఆడొచ్చు, కానీ ఆ అబద్ధం ఆడటం వల్ల చిక్కుపడతాడు, ఆ అబద్ధం ఆడటం వల్ల శిక్షకు పాత్రుడవుతాడు, ఆ అబద్ధాన్ని వాడటం వల్ల తప్పించుకోలేడు అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుచేత అబద్ధాలు ఆడటం సులువే, కానీ దాని ద్వారా కలిగే నష్టాన్ని, శిక్షను, ఆ బాధను తప్పించుకోలేడు అని రాయబడుతుంది. అందుచేత ప్రభునందు ప్రియమైనది బిడ్డలు బైబిల్ చెప్తుందంటే మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలంట. ఎందుకంటే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం, మన మాటలు కొద్దిగా ఉండాలి. కాబట్టి బైబిల్ ఇత్తరించి మాట్లాడటం వల్ల కూడా దోషం ఉండక మాందో అంటాడు. అవునండి. కబుక్కొని లేని మాట నీ నోట రాకూడదు. లేని మాట అంటే అది అబద్ధం అనమాట. ఏది లేదో అలా మాట్లాడితే అది అబద్ధం. అబద్ధం వల్ల కొన్నిసార్లు ఎంతో నష్టాలు కలుగుతాయి, కొన్నిసార్లు ప్రాణాలే పోతాయి అబద్ధం ఆడటం వల్ల. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ అబద్ధం అనేది చాలా ప్రమాదకరమైనది. దేవుడు అది చిన్న మాటగా ఉన్నా కానీ దేవుడు తెలుసు ప్రియులారా, ఈ అబద్ధం వల్ల ఎంతో నష్టాలు కలిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంతోమంది జీవితాలు పాడైపోతూ ఉంటాయి. కాబట్టి అబద్ధం అనేది రాకుండా చూసుకోవాలి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు కూడా చదవవసరం లేదు, కానీ జ్ఞాపకం చేస్తాను. అననీయ సప్ఫైరాలు ఉన్నారు ఇద్దరు. వీళ్ళిద్దరూ కూడా అపోస్తలుల కాలంలో రక్షించబడ్డారు. అపోస్తలులతో పాటు వారు కూడా సహవాసంలో ఉన్నారు. అపోస్తలు అంటే దేవుని చేత పంపబడిన వారు అని. వారి సమర్పణ, వారి విశ్వాసం, వారి త్యాగం ఎలాగుండేది అంటే వారు మరి ఆయా ప్రాంతాల నుండి దేవుని చేత విమోచించబడి పిలువబడి దేవుని పిలుపుకు లోబడి దేవుని పరిస్థితి తాము వారు సమర్పించుకున్నారు. అందులో కొంతమంది దేశ ప్రభు శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నారంటే రక్షించబడిన వారు కూడా అదే సమర్పణకు వచ్చేసారు. వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా, స్థిరాస్తులన్నీ కూడా అమ్మేసి అక్కడ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి సమిష్టిగా అందరూ కూడా దాన్ని ఖర్చు పెట్టుకుంటూ సేవ చేసేవారు. అది చూసినప్పుడు చాలా ఉద్యోగంగా సాగిపోతున్నప్పుడు ఈ అననీయ సప్ఫైరాలు కూడా మనం కూడా మన స్థిరాస్తులని అమ్మేసి ఇచ్చేద్దనుకున్నప్పుడు ఇచ్చే ముందు వారికి డౌట్ వచ్చింది. ఒకవేళ ఆ సేవ ఆగిపోతాను, మధ్యలో ఎవరింటికాడ వెళ్ళిపోమంటేను మనకి ఇంకా ఆధారం ఏమీ లేదు కదా అని ఇద్దరు కూడా మరి ఏకీభవించి అబద్ధం ఆడతారండి. లోపల చెప్పాను మీకు. కాబట్టి అబద్ధం ఆడతారు. నేను వెళ్ళి కొంత దాచుకుంటారు, కొంత ధనాన్ని తీసుకుని పేద దగ్గరికి పెడతాడు. ఇదిగో ఇది ధనం అండి, మేము ఆస్తండి, ఇంతగా అమ్మేమంటే కొంత ఇంటికాడ దాచుకున్నానంటే కొంత ఎత్తనంటే సరిపోయింది, ఆయన ఏమండు. కానీ ఇక్కడ ఏమంటే మొత్తం అంతా ఇంతకే అమ్మేది అంటే ఇక్కడ అందరితో చెప్పేశారు, మా ఆస్తులన్నీ అమ్మేసి సేవకి ఇచ్చేస్తున్నానని చెప్పేసి. అర్థమైందండి. అలాగనే ఇంతకే అండి, ఎందుకు పరిశుద్ధాత్మను మోసగిస్తారు, ఎందుకు అబద్ధం ఆడతామంటే తెలిసిపోయింది నిజం అని చెప్పేసి గుండాకపోయి చచ్చిపోయాడు. అక్కడ భార్య కూడా కౌరు పంపకుండానే అక్కడ ఉన్న శిష్యుని తీసుకెళ్ళి మరి సమాధి చేసిరండి అన్నాడు. సమాధి చేసి వచ్చారంతా భార్య వచ్చింది. భార్యకి విషయం తెలియదు, కానీ భర్త పట్టుకొచ్చిన మూట, డబ్బుల మూట అక్కడే ఉంది. చూసింది అనమాట, ఓహో నా భర్త చెప్పాడు అని చెప్పకుంది. అమ్మా ఇదిగో మీ ఆయన తెచ్చాడు, డబ్బులు ఇక్కడ పెట్టాడు, మీరు ఇంతకే అమ్మారా మీ ఆస్తిని అంటే, అయ్యా ఇంతకే అమ్మాం అంది. పోయి ఆవిడ నిజం చెప్పిందా అంటే అబద్ధం చెబుతారని ఇద్దరు కూడా కలమర్చుకున్నారు, ఇద్దరు ఏకీభవించారు. ఏమండి, మనము సత్యం చెప్పడానికి ఏకీభవించాలి కానీ, నిజం మాట్లాడటానికి ఏకీభవించాలి కానీ, మంచి చేయడానికి ఏకీభవించాలి కానీ, చెడు చేయడానికి ఎందుకండి ఏకీభవించడం? అలా ఏకీభవించి ఈవిడ కూడా అబద్ధం ఆడింది. అంతకేనండి అంది. ఎందుకు మీ ఆయన అలాగే అబద్ధమాడి ప్రాణం కోల్పోయాడు
సమాధి చేయించిన వాళ్ళు పాదాలు ఇక్కడే ఉన్నాయి అనగానే నిజం తెలిసిపోయింది. ఈమె కూడా గుండా చచ్చిపోయింది. ఈమె కూడా తీసుకెళ్ళి కప్పెట్టించాడండి. చూస్తారండి. కాబట్టి దేవుడి యొక్క వాక్యం బట్టి చూస్తే వీళ్ళు చాలా సమర్పణ కలిగినట్టు వాళ్ళే. వాళ్ళకున్న స్థిరాస్తి అంతా అమ్మేటి చేశారండి. కానీ ఇక్కడ అబద్ధం ఆడారు, ప్రాణాలు కోల్పోయారు. చూడండి, వీళ్ళ వల్ల అక్కడ ఎంత భయం కలిగిందో తెలుసా, ఎంత ప్రభావం కలిగిందో తెలుసా అండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధం పడితే ప్రాణం పోవచ్చు, కానీ పరలోకం పోతుంది. పరలోకం పోగొట్టుకుంటా. నువ్వు రక్షించబడ్డావు, విశ్వాసంతో సాగిపోతున్నావు, మంచిది. మరి అబద్ధం ఆడటం వల్ల పరలోక రాజ్యం రక్షణ పోగొట్టుకుంటావు కదా. ఆ పరలోక రాజ్యం పోగొట్టుకుంటావు కదా. ఇది ఆజ్ఞ కదా. ఆధ్యాత్మికమే పాపం కదా. ఆదామావులు ఆధ్యాత్మికమిచ్చే పాపంలో పడ్డారు కదా. కాబట్టి మనం అదే పని చేస్తే మరి పరలోకం పోగొట్టుకుంటాం కదా. అంతకంటే ప్రాముఖ్యమైనది కదా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుడు బైబిల్ చెప్తుందంటే ఆనాడు వల్లే అబద్ధం ఆడాలని చనిపోతే ఒక్కడు కూడా మిగలదేమో అనకూడదు కదా. కానీ ప్రభువుకు మాట ఏమన్నాడంటే నీతిమంతుగా ఉంటే నీతిమంతుగా ఉండవండి, పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధులుగా ఉండండి. అపవిత్రులుగా ఉన్నాడా, అపవిత్రులుగా ఉండండి. ఎందుకంటే టైం లేదు, నేను త్వరగా వస్తున్నాను, తీర్పు తీరుస్తాను, ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన. కాబట్టి జీతం అనగా బహుమానం. అంటే పరలోకంలోకి వెళ్ళి వారు పరలోకం వెళ్తారు, పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో శిక్షించబడతారు. కాబట్టి మనము ఏం కోరుకుంటున్నాం? కాబట్టి రక్షించబడి రక్షణ సాగుతూ మరి అబద్ధాలతో మనం ఉంటే, అబద్ధాలతో మనం వెళ్తే మరి ఆ పరలోక రాజ్యం కోల్పోతాం కదా మనం. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం మరొక వాక్యం చూడండి, సామెత గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. 14వ అధ్యాయం సామెత గ్రంథం 25వ వచనం. నిజము పలుకు సాక్షి, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. మనుషులు చూడండి, నిజం పలకటం వల్ల ఏమవుతుందంటే మనుషులు రక్షించుకుంటాం. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు అని రైపోతుంది. అబద్ధం వల్ల దేవుడు విరోధంగా ఉంటాడు, దేవుడు అసహించుకుంటాడు. అబద్ధం వల్ల ప్రాణాలు కోల్పోయారు, అబద్ధాల వల్ల తప్పించుకోలేడు. అబద్ధం వల్ల వాడితే వాడు మోసగాడు అని దేవుని వాక్యం చెప్తాడు. అంటే అబద్ధం అనేది ఏంటంటే మోసం చేయడమే కదా. అబద్ధం ఆడారు అంటే మోసం చేయడమే కదా. అందుకనే అబద్ధములు ఆడువాడు గురించి మోసగాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, యాకోబు అనే మాటకు మోసగాడు అని అర్థం. మరి యాకోబు ఏం చేశాడు? అబద్ధం ఆడాడు, తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు. నాయనా నువ్వు ఎవరు అంటే ఏసావు అని అంటున్నాడు. కానీ ఎవరైనా యాకోబు. చూసారండి, అందుకనే ఆ పేరు తగినట్టుగానే అతను మోసం చేశాడు అంటాడు. యాకోబు అంటే మోసగాడు అన్నట్టుగా తన పేరు తగినట్టుగా మోసం చేశాడు అక్కడ. కానీ బైబిల్ చెప్తుంది అబద్ధం ఆడేవారి గురించి మోసగాడు అని పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యోహాను రాసినటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అది మన పాపములో లేదని, మనం పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయన్ని అబద్ధికుని, మనం అబద్ధికునివే కాకుండా దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేస్తామంట. ఎప్పుడు నాలో ఏ పాపం లేదు, నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని చాలామంది అలా చెప్పుకుంటారు. అమ్మో నాలో ఏ పాపం లేదండి, నేను చాలా నీతిమంతుడినండి. కానీ బైబిల్ చెప్తుంది అలా చెప్పుకునేవాడు దేవుణ్ణే అబద్ధికుడిగా చేసేవాడు అవుతాడు అని రాయబడుతుంది. తను అబద్ధం ఆడటమే మోసం. అబద్ధం ఆడటం వల్లనే తప్పించుకోలేడు, అబద్ధం ఆడటం వల్లనే ప్రాణాలు కోల్పోయారు, అబద్ధం ఆడటం వల్లనే అది చాలా వ్యతిరేకం. వాడు మోసగాడని రాయబడుతుంది. మరి దేవుణ్ణి అబద్ధం ఆడటం వల్ల దేవుణ్ణి అబద్ధికుడిగా చేసేస్తున్నారని చెప్పి బైబిల్ చెప్తుందండి. మనం పాపము చేయలేదని చెప్పుకోవటం వల్ల అది అబద్ధం అనట. ఆయనను అబద్ధనికునిగా చేయవారం అవుతామంట. నేను పాపం వచ్చానని చెప్తే పెద్ద అబద్ధం అండి. పాపం చేయట్లేదు. బైబిల్ చెప్తుందంటే నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించింది, పాపంలోనే నన్ను కన్నది అంటాడు. అంటే జన్మతః మన పాపులం, కర్మతః మన పాపులం. వాళ్ళు కర్మతః నువ్వు మంచివాడు అనిపించవచ్చు, కానీ నువ్వు పాపివే.
నేను పాపం చేయలేదని ఎలాగంటావు? కనుక అలా అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడు నువ్వు అవుతావు. అవునండి, నేను పాపులను పిలవచ్చుగా నీతిమంతుగా రాలేదు అన్నాడు యేసయ్య. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు అని దేవుని వాక్య శాస్త్రం చెప్తుంది. అందుచేత నాలో పాపం లేదు. చాలామంది అదే అంటున్నారు, పాపుల కొరకు వచ్చాడు యేసుప్రభు, మేము పాపులమా అంటున్నారండి. ఏమండి, వాళ్ళ కళ్ళు మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయి అర్థం కాక ఆ మాటలు మాట్లాడుతున్నారు. అది అర్థమైతే వాళ్ళ కళ్ళు తెరవబడితే ప్రభువా నాయన కాళ్ళ మీద పడిపోతారండి, యేసయ్య కాళ్ళ మీద. కాబట్టి దేవుని వాక్యం బట్టి గమనిస్తే మరి ఇలాగ దేవుణ్ణి అబద్ధం చేయవాడు అయిపోతాం. అంతేకాకుండా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు, వానిలో సత్యమే లేదు, సత్యము లేదు అని చాలా స్పష్టంగా రాయబడుతుందండి. అవునండి, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, దేవుడు మాకు తెలుసండి, యేసుప్రభు మేము ఎరుగుదామండి, యేసుప్రభు మేము నమ్ముకున్నామండి అని చెప్పుచు ఆజ్ఞలు గైకొనకపోతే, అవునండి, ఆజ్ఞలు గైకొనకపోతే చెప్తాం కదా, ఏమండి, ఇది 9వ ఆజ్ఞ. ఆజ్ఞలను పక్కన పెడితే, ఆజ్ఞలు నెరవేర్చకపోతే, ఇప్పుడు ప్రభుత్వం ఉందండి, మేము ప్రభుత్వానికి లోబడి ఉంటామండి, ఏమండి, ప్రభుత్వానికి మేము కట్టుబడి ఉంటామండి, మేము న్యాయానికి లోబడి ఉంటామండి అంటున్నాం. కానీ ప్రభుత్వం యొక్క విధించిన ఆజ్ఞలను నెరవేర్చలేదు, నువ్వు దాని వ్యతిరేకంగా ఉంటున్నావు, మరి కట్టుబడినట్లు ఎలాగవుతుంది? అలాగని బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుని ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే నీవు అబద్ధికుడివే, నీవు అబద్ధికుడివే. అబద్ధికులందరూ అగ్నిగుండంలో మండు గొండములో వేయబడుదురు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రేమ దేని బిడ్డలారా, అబద్ధం అనేది దేవుడికి అసహ్యమైనది. చూడండి, ప్రకటన గ్రంథం దాంట్లో ఒక లిస్ట్ ఉంది కదా, 21:8లో. మరొకసారి ఆ లిస్టుని జ్ఞాపకం చేసుకుందాం. 11:21-8 చూద్దామండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అబద్ధికులకి పరలోకం లేదు, అబద్ధికులకి పుణ్యలోకం లేదు. అబద్ధికులు అందరూ కూడా పైన చెప్పబడుతున్న చూసారా, ఏక విధిలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నరకం ఉంది, 2వ మరణం ఉంది. వాళ్ళతో పాటు ఇదిగో 8వ మాటగా చెప్పబడుతుంది, నీవు కూడా 2వ మరణంలో పాలు పొందుతావు, అగ్నిగుండంలో పడతావు, అగ్నిగుండంలో పాలు పొందుతావు. ఇది 2వ మరణం. అబద్ధికులందరూ అంటున్నాడు. అవును, ఇప్పుడు దేని బిడ్డలారా, అబద్ధికులందరూ మనము అబద్ధికులుగా కాక, అవునండి, సత్యాన్ని మరి సత్య ప్రకారం జీవించేవారుగా, సత్యవంతులుగా, మనం సత్యవంతులు ఉన్నామని మనం మరి ఎరిగినట్లుగా, ఆ సత్యవంతుడిని ఆ సత్యము చొప్పున ప్రవర్తించినట్లుగా మనం జీవితం. బైబిల్ గ్రంథంలో ప్రభు అంటాడు, ఇది సత్యస్వరూపిని ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అంట. నిజమే, యేసుక్రీస్తు లేనప్పుడు మనము ఇదే సత్యం అనుకున్నాం కానీ అసత్యంలో ఉన్నాం. అవునండి, యేసుక్రీస్తే సత్యం అంటే ఏంటి? అది సత్యం అంటే ఏంటి? యేసుప్రభు నేనే సత్యం అన్నాడు, అంతే. యేసుప్రభు నమ్ముకోవడమే సత్యం. ఏమండి, యేసుప్రభుని నమ్ముకోకపోవటమే మరి కదా అబద్ధం. అసత్యంలో మనం ఉన్నామన్నమాట. యేసుప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నామో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం వచ్చామన్నమాట. కనుక సత్యమైన యేసుప్రభు యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, అవునండి, అబద్ధమైనగా ఏంటో మాకు అర్థమైపోతుంది. కాబట్టి అబద్ధమే కదా అనుకుంటాం. ఆ అబద్ధం నిన్ను పరలోకానికి వెళ్లకుండా, పుణ్యలోకానికి వెళ్లకుండా, ఆ నిత్య జీవంలోకి వెళ్లకుండా పాతాళలోకానికి త్రోసివేస్తుంది. కాబట్టి ఆ పాతాళలోకాన్ని మనం తప్పించుకోవాలంటే ఈ అబద్ధం అనేది మనం ఎప్పుడు ఎవరితోటి కూడా ఆడద్దు. కనుక మనము ప్రతి విషయంలో కూడా మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. దానికంటే మించింది దుష్టి నుండి పుట్టినది అని రాయబడుతుంది. కనుక ప్రభునందు పిల్లారా, అబద్ధం ఆడవద్దు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్యమే పలుకుతాం,
సత్యమే మాట్లాడదాం. మన దేవుడు సత్యవంతుడు, అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయగాక. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఎన్న బిడ్డలను ఆశీర్వదించి సర్వ సత్యములో నడిపించి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ.